అష్టలక్ష్మి అండి. సో మనం ఫ్లిప్ చేసినట్లయితే దశావతారం అండి. అన్నీ కూడా అష్టలక్ష్మిలు వస్తూ ఉంటాయి. లైన్గా 8 వస్తాయండి. మనం ఫ్లిప్ చేస్తే కనుక దశావతారాలు వస్తాయి. బెంగళూరు నక్షి వర్క్తో చేసిన వడ్డానమేనండి. ఇది కూడా 2-in-1 అనమాట. 2-in-1లో ఇప్పుడు మనకి ఇది 3rd మోడల్ అండి. మధ్యలో వచ్చి లక్ష్మీ అమ్మవారు వస్తుంది. 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ వాటిలో రూబీస్ ఎమరాల్డ్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి జస్ట్ 137 గ్రామ్స్లో వస్తుందండి. పర్ల్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ సీ పర్ల్స్ ఓకే. నికర బంగారం వచ్చి మనకి 130 గ్రాములు పడుతుందండి. నెట్ వెయిట్ స్టోన్ అండి. వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్. ఓకే. బ్లాక్ పాలిష్ అండి. యాంటిక్ పాలిష్లో ఇచ్చున్నారు. దస్ కూడా మనకి మిర్రర్ కటింగ్లో చాలా నీట్గా ఇన్ డీటెయిల్గా చేస్తున్నారు అండి. దేవి జ్యువెలర్స్లో ది స్పెషల్ అని చెప్పొచ్చు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణవేదిక. ఇవాళ మనం వచ్చేసాము దేవి జ్యువెలర్స్ కండి. జ్యువెలరీ నార్మల్ జ్యువెలరీ షాప్స్ లాగా కాదండి, ఇది కంప్లీట్గా హోల్సేల్ జ్యువెలరీ అనమాట. జై హింద్ కాంప్లెక్స్ పక్కన రోడ్లో వస్తుంది మనకి. నియర్ ల్యాండ్ మార్క్ వచ్చి SBI ATM అండి. ఇందులో వచ్చేసి మనకి అకేషనల్గా కొన్ని కస్టమర్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ దట్ టు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ జ్యువెలరీ షాప్ అని చెప్పొచ్చండి. విజయవాడలో మనకి రాజగోపాలాచారి స్ట్రీట్, గవర్నర్ పేట అండి. నేను అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. హోల్సేల్కి రీటైల్కి డిఫరెన్స్ నార్మల్ కస్టమర్కి తెలియకపోవచ్చు, బట్ జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకైతే కంప్లీట్గా తెలుస్తుందండి. ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది మన పర్సంటేజ్లు ఏంటి, వేస్టేజ్లు ఎంత అనేది. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా బిజినెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈరోజైతే నేను స్పెషల్ వడ్డానాల వీడియో చేయబోతున్నానండి. కంప్లీట్గా అన్నీ కూడా హిప్ బెల్ట్స్ అనమాట. హిప్ బెల్ట్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అని నాకైతే కళ్ళు చెదిరిపోయినాయండి. బికాజ్ ఎందుకు అంటే సీజెడ్స్లో, నక్షీలో, మనకి బెంగళూరు నక్షీలోనే మిర్రర్ వర్క్స్తో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇన్ని రకాల వడ్డానాలు మనకి నార్మల్ రీటైల్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉండవు. నెంబర్ ఆఫ్ ఉంటాయండి. వడ్డానాలనే కాదు, నెక్లెస్లు కానీ, మనకి చోకర్స్ కానీ, బీడ్స్ కలెక్షన్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది క్లారిటీ రాదనమాట. వన్స్ ఆఫ్ ఆల్ ఈ షాప్కి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతూ ఉంటాం. బికాజ్ ఎందుకంటే మనకి ఎక్కడికైనా వెళ్తే 1-2 నచ్చుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి కంప్లీట్గా ప్రతిదీ నచ్చేస్తుంది. సో బేస్డ్ ఆన్ మన బడ్జెట్ని చూసుకొని మనం ఐటమ్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, కంప్లీట్గా సీజెడ్స్తో చేసిన మనకి వడ్డానం అనమాట. ఇవన్నీ కూడా చాలా లో వెయిట్స్లో ఉన్నాయండి. యూ కాంట్ బిలీవ్ దిస్ అండి. 137 గ్రామ్స్ నుంచి కూడా బెంగళూరు నక్షి వర్క్తో వచ్చిన వడ్డానాలు అవైలబుల్గా ఉన్నాయండి. ట్రస్ట్ మీ, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉండే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. షాపింగ్ వీడియోస్ అంటే ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అండి, ఎక్స్క్లూజివ్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. సో మహిళలు మీకు అందరికీ నచ్చుతుందని నాకు తెలుసు. ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో ఎండింగ్లో. సో ఇది చూస్తున్నారు కదండి, కంప్లీట్గా పచ్చి వర్క్తో చేసిన వడ్డానం అండి. ఇది ఒరిజినల్ పచ్చి వర్క్. ఓకే, కంప్లీట్గా మీకు చూస్తున్నట్లయితే పికాక్స్ అయితే మనం వర్క్లో ఫినిషింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు ఎంత ఇన్ డీటెయిల్ ఫినిషింగ్ ఉందో. సో ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా స్టోన్స్ సిగ్నిటీస్ అండి. సరోస్కి యూజ్ చేశారు. ఓకే, మీకు పచ్చి వర్క్లో వచ్చేటప్పటికి కాస్టింగ్ తక్కువ వస్తాయి. ఇది కాస్టింగ్ కూడా వెరైటీగా వచ్చింది అనమాట ఐటమ్. ఓకే, కాస్టింగ్ మోడల్లో అండి. ఇది చూస్తున్నారు కదా, మనకి నార్మల్గా వడ్డానంలో వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారు ఒకటే వస్తుంది. బట్ దాని మీద అయితే మనకి రథంలో కూర్చున్న అమ్మవారి లాగా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా. ఈ పర్ల్స్ అన్నీ కూడా సౌత్ సీ పర్ల్స్. మనకి హైలైట్ చేయడానికి కర్బూజాలో స్టోన్స్తో ఇలా ఇచ్చున్నారండి. యూజువల్గా మనకి రౌండ్స్ టైప్లో వస్తూ ఉంటాయి, కర్బూజా షేప్లో ఇచ్చారు హైలైట్ చేయడానికి. పీకాక్స్లో ఉన్న మనకి సిగ్నిటీస్ అయితే చాలా ఇన్ డీటెయిల్గా వర్క్ ఉందండి. సో మీరు గమనించవచ్చు, వడ్డానంలో మనకు కావాల్సిందే మంచి ఫినిషింగ్ అండి. ఎంత గోల్డ్ పెట్టామనే దానికన్నా ముందు ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 165 గ్రామ్సా? ఓకే, జస్ట్ వితౌట్ బెల్ట్ మనకి 165 గ్రామ్స్ వస్తుందండి. మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ ప్లెయిన్ బెల్ట్ వేయించుకోవాలంటే బెల్ట్కి ఎంత అవుతుందండి? 70 గ్రామ్స్. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా వెనకాల వెండి బెల్ట్తో
తయారు చేయించుకున్నాను. అదైతే 25,000లో అయిపోతుంది. ఓకే, మనకి ఫ్రంట్ సైడ్ వరకు గోల్డ్ వడ్డానం వస్తుందండి. లేదు మనకి బ్యాక్ సైడ్లో అఫోర్డ్ చేయగలము అనుకుంటే కనుక 20 గ్రామ్స్ పెట్టుకుంటే మనకి ప్లెయిన్ బెల్ట్ వస్తుందండి. లేదు మనకి సిల్వర్లో పెట్టుకుందాము బ్యాక్ సైడ్ కదా అనుకుంటే ఒక 25,000లో వచ్చేస్తుంది. సో వడ్డానం అంటే ఇంతకుముందు 300+ గ్రామ్స్ అండి, బట్ ఇప్పుడు వచ్చేసి లైట్ వెయిట్లో దేవి జ్యువెలర్స్లో జస్ట్ 165 గ్రామ్స్లో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ వడ్డానం అయితే. సో ఇంకా చాలా చాలా వడ్డానాలు ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి 1 by 1 మీకు చూపిస్తాను. మీకు ఏది నచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. సో ఇది చూస్తున్నారు కదండి, బెంగళూరు నక్షి వర్క్తో వస్తుందండి కంప్లీట్గా. సో ఇదంతా కూడా మనకి నక్షి వర్క్లో వస్తుంది. సో ఇది మనకి యాంటిక్ పాలిష్ ఇచ్చున్నారండి. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే గుట్టపూసలతో ఇచ్చున్నారు. మనం ఇప్పటి వరకు గుట్టపూసల హారాలు నెక్లెస్లు చూస్తున్నాం కదా, అలానే మనకి గుట్టపూసలతో వడ్డానం అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూజువల్గా సౌత్ సీ పర్ల్స్ అనేది కామన్ అండి, బట్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ వేసి హైలైట్ చేసి ఉన్నారు. వర్క్ అయితే కనుక చాలా ఇన్ డీటెయిల్గా ఉందండి. రూబీస్, ఎమరాల్డ్స్, ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా రియల్ రూబీస్, రియల్ ఎమరాల్డ్స్ అండి. సో దానివల్ల మనకి స్టోన్ కాస్ట్ కూడా పడుతుంది. సో దీని వెయిట్ ఎంత అండి? దీని వెయిట్ వచ్చేసి 134 గ్రామ్స్. 134 గ్రామ్స్. సో చాలా చాలా లైట్ వెయిట్ అండి. నేను ఇన్ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. 134 గ్రామ్స్ నికర బంగారం అండి. మనకి నికర బంగారంలో వితౌట్ స్టోన్ కాస్ట్ మనకి 134 గ్రామ్స్ పడుతుంది. స్టోను పర్ల్స్ కాస్ట్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. బెల్ట్ వచ్చేసి మనము ఏది యూజ్ చేసుకోవాలి అనుకుంటే అది అవైలబుల్గా ఉంటుంది. సిల్వర్లో అయితే 25,000 బడ్జెట్లో వచ్చేస్తుందండి. సో ఇది ఇంకొక నెక్స్ట్ మోడల్ అండి. కంప్లీట్గా మనకి అష్టలక్ష్మి అనేది నార్మల్ అయిపోయింది కదా, సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనకి రాధాకృష్ణులతో ఇచ్చున్నారు. రిమైనింగ్ అంతా కూడా లక్ష్మీ అమ్మవారితో డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా దీంట్లో స్పెషల్ ఏంటి అంటే రూబీస్, ఎమరాల్డ్స్ కాకుండా కుందన్స్ యూజ్ చేశారండి. సో కుందన్స్ యూజ్ చేయడం వల్ల రూబీస్, ఎమరాల్డ్స్ కన్నా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. మీకు పిక్చర్లో చూసినట్లయితే బిఫోర్ వడ్డానాల కలెక్షన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. రూబీస్కి, కుందన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇది వచ్చి మనకి ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? 158. ఓకే, 158 గ్రామ్స్ పడుతుందండి. సో సౌత్ సీ పర్ల్స్ కూడా మనకి చక్కగా క్యాప్స్ అయితే ఇచ్చున్నారు. నార్మల్గా సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ చేయడానికి వాటికి క్యాప్స్ వేసి హ్యాంగ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుందండి. సో చిన్న చిన్న మైన్యూర్ కూడా మనకి వడ్డానం ఫైనల్ లుక్లో అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కూడా మనకి 2 in 1లో వస్తుందండి వడ్డానము. మనకి ఇందాక చూసింది అష్టలక్ష్మి దశావతారాలు 2 in 1 అనమాట. ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు కాకుండా ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఫ్లవర్స్తో వస్తుందండి. కంప్లీట్గా మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. లేదు ఒక సైడ్ మనకి సెంటర్లోనే లక్ష్మీ అమ్మవారు పెట్టుకొని సైడ్స్ ఫ్లవర్స్తో కూడా పెట్టుకోవచ్చు ట్రెండీగా. సో మనం వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి కూడా వడ్డానాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. సో చాలా బాగుంది కదా, కంఫర్టబుల్గా ఉంది కదా. ట్రెడిషనల్గా శారీ కట్టుకున్నప్పుడు శారీ వైజ్లో, లేదు మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు కొంచెం ట్రెండీగా వేసుకున్నప్పుడు ఫ్లవర్స్ డిజైన్తో ఉన్నవి పెట్టించుకోవచ్చు అండి. రూబీస్, ఎమరాల్డ్స్తో ఉన్నది కాబట్టి ఇలా ఫ్లవర్స్తో ఉంటే మనకి ట్రెడిషనల్ లుక్ కాకుండా వెస్ట్రన్ లుక్ అయితే వస్తుంది. సో దీని వెయిట్ ఎంతండి? దీని వెయిట్ వచ్చేసి మనకి 208 గ్రామ్స్ పడుతుందండి. మధ్యలో యూజ్ చేసినవన్నీ కూడా రియల్ రూబీస్ అండి. మీరు ఇన్ డీటెయిల్గా చెక్ చేస్తే ఎప్పుడు గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళకైతే కనుక రియల్ రూబీకి, సెమీ ప్రీషియస్ రూబీకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఎమరాల్డ్స్ కూడా అంతేనండి. రియల్ ఎమరాల్డ్స్, రూబీ ఎమరాల్డ్స్కి యూజువల్గా కొనే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుందండి. సో స్టోన్స్ అన్నీ కూడా డైమండ్ ఫినిషింగ్లో ఇచ్చున్నారు. పికాక్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. యాక్చువల్గా మనకి ఈ పికాక్ డిజైన్ అనేది ఈ వడ్డానాల్లో మాత్రమే చూస్తున్నాము. రిమైనింగ్ వడ్డానాల్లో వచ్చిన పికాక్స్కి ఇందులో ఉన్న పికాక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇదంతా కూడా మనకి కాస్టింగ్ వర్క్లో వస్తుంది. సో ఇదైతే కనుక మనకి స్పెషల్ వడ్డానం అని చెప్పొచ్చండి. దేవి జ్యువెలర్స్లో ది స్పెషల్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇది ఏంటి అంటే 2 in 1 అండి. యాక్చువల్గా మనం అష్టలక్ష్మి వడ్డానమో లేకపోతే దశావతారం వడ్డానం చేయించుకోవాలన్న కన్ఫ్యూజన్లో అయితే ఉంటూ ఉంటాము ఎప్పుడు. ఎందుకంటే ఈ రెండు కూడా ట్రెండింగ్ అండి. దశావతారం చేస్తే అది మనకి ఎవర్ గ్రీన్ ఉంటుందా లేదా అనేది తెలియదు. అష్టలక్ష్మి అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అలా చేయించుకుంటూ ఉంటారు. రెండు కలిపి 2 in 1 ఒకటే దాంట్లో వస్తే బంపర్ ఆఫర్ కదండి. చూస్తున్నారు కదా, ఇది అష్టలక్ష్మి అండి. సో మనం ఫ్లిప్ చేసినట్లయితే దశావతారం అండి. అన్నీ కూడా అష్టలక్ష్మిలో వస్తూ ఉంటాయి. లైన్గా 8 వస్తాయండి. మనం ఫ్లిప్ చేస్తే కనుక దశావతారాలు వస్తాయి. సో చాలా బాగుంది కదా వర్క్ కూడా. అన్నీ కూడా సౌత్ సీ పర్ల్స్. ఇవి వచ్చి సరోస్కీస్ అండి.
సో రియల్ సరోస్కీస్, ఇందులో యూస్ చేసేవన్నీ కూడా రియల్ అండి, ఒరిజినల్, సెమీ ప్రీషియస్ ఎక్కడా ఉండదు. ఈ పికాక్స్ అయితే చాలా చాలా హైలైటెడ్గా ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే మనకి దేవి జ్యువెలర్స్లో ఫినిషింగ్ అండి, ఫినిషింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? 207. ఓకే, 207 అంటే మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ కూడా గోల్డ్తో వేయించుకున్నట్లయితే ఆల్మోస్ట్ 270 గ్రామ్స్లో వచ్చేస్తుంది. ఎక్కువ రూబీస్ ఎమరాల్డ్స్ వద్దు అనుకుంటే కనుక ఎక్కువ రూబీస్ ఎమరాల్డ్స్ డిజైనర్ పీస్గా కాకుండా జస్ట్ మనకి సరోస్కీస్తోనే సిగ్నిటీస్తోనే కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చండి. సో అక్కడక్కడ మాత్రమే రూబీ ఎమరాల్డ్ ఉంటుంది. కంప్లీట్గా మనకి గోల్డ్ ఫీల్తో కంప్లీట్ గోల్డ్ ఫినిషింగే వస్తుంది. అమ్మవార్లు కానీ మనకి ఎలిఫెంట్స్తో ఇచ్చున్నారండి. రిమైనింగ్ అన్నీ కూడా పికాక్స్తో ఉన్నాయి. ఇవి వచ్చి మనకి ఎలిఫెంట్స్తో ఇచ్చున్నారు. సౌత్ సీ పర్ల్స్కి ఈ క్యాప్స్ వేయకుండా ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సౌత్ సీ పర్ల్స్ అండి, అంటే మనకి 2 mm సౌత్ సీ పర్ల్ అయితే హ్యాంగ్ చేస్తున్నారు. లైక్ గుట్టపూసల హారం లాగా వస్తుందన్నమాట. దీని వెయిట్ ఎంత వస్తుందండి? జస్ట్ 160 గ్రామ్స్ అండి. బిలీవ్ మీ సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే. సో ఇంత తక్కువ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్ వడ్డానం అయితే నేను అసలు చూడలేదు. సో 160 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్గా ఎలా అండి పాసిబుల్? ఒకసారి అయితే వెయిట్ చెక్ చేయండి. ట్యాగ్ ఉందా? 160 గ్రామ్స్ కరెక్టేనండి, 160 గ్రామ్సే. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రామ్ పరివార్ హారం చూసాము, రామ్ పరివార్ నెక్లెస్ చూసాము. సో డిఫరెంట్గా రామ్ పరివార్ సెట్తో మనం తీసుకోవాలి అనుకుంటే వడ్డానం కూడా ఉంది. సో మనకి నెమలి అనేది కంప్లీట్గా గోల్డ్లోనే తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫదర్స్ కూడా రూబీస్లో డిజైన్ చేస్తున్నారు. కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి రామ్ పరివార్ 3 లాకెట్స్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా మనకి రూబీస్ ఎమరాల్డ్స్తో హైలైట్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చున్నారు. మీకు లేదు ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ వద్దండి, గోల్డ్ బాల్స్ యూస్ చేయండి, లేదంటే మోనాలిసా బీడ్స్ యూస్ చేయండి, ఏదైనా డిఫరెంట్ చేంజెస్ కావాలన్నా కూడా మనకి ఆల్వేస్ దేవి జ్యువెలర్స్ వాళ్ళు అయితే రెడీగా ఉంటారండి. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? 144. ఏంటండి సరిగ్గా చూసి చెప్పండి ఒకసారి. అమ్మో కరెక్టేనండి, 143 గ్రామ్స్లోనే వస్తుంది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఈ కలెక్షన్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్వర్ణ వేదిక ఛానల్ అండి, కంప్లీట్గా గోల్డ్ అండ్ సిల్వర్ వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఈ వడ్డానంలో మనకి ఎక్కడా కూడా గాడ్ ఐడల్స్ అనేది ఉండదండి. అంటే కంప్లీట్గా గాడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటే కనుక అన్ని రిలీజన్స్ వాళ్ళు పెట్టుకోలేరు కదా. సో దేవుడి ప్రతిమలు ఉన్నవి కొన్ని రిలీజన్స్ వాళ్ళు పెట్టుకోరండి. సో వాళ్ళకి కూడా వీలుగా రూబీస్ ఎమరాల్డ్స్తో విత్ ఫ్లవర్స్తో మనకి పచ్చి వరకు యాంటిక్ పాలిషెస్తో ఈ వడ్డానం అయితే రెడీగా ఉంది. జస్ట్ 147 గ్రామ్స్లోనే ఉందండి. పికాక్స్తో ఇచ్చున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. వడ్డానం అనగానే లక్ష్మీ అమ్మవారు దశావతారమో వస్తూ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ రూబీ ఎమరాల్డ్స్తో డిజైనర్ వడ్డానం అయితే 147 గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది. సో అన్నిటికీ సౌత్ సీ పర్ల్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ లాకెట్కి హైలైట్ ఏంటి అంటే పికాక్స్ మనకి చిన్న సైజులో పైన టాప్ వేర్లో ఒకటి ఇచ్చున్నారు, బాటమ్ వేర్లో ఒకటి ఇచ్చున్నారు. కంప్లీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా కాస్టింగ్ వర్క్ అండి. ఈ వడ్డానం కూడా అష్టలక్ష్మి వడ్డానం అండి. కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మనకి వైట్ పాలిష్లో ఇచ్చున్నారు. గోల్డ్లోనే మనకి యాంటిక్ పాలిష్ అని, రెడ్ పాలిష్ అని టెంపుల్ జ్యువెలరీలో వేస్తూ ఉంటాం కదా, అలానే మనకి వైట్ పాలిష్లో ఈ ఫినిషింగ్ ఇచ్చున్నారు. కొంతమందికి ఏంటి అంటే గోల్డ్ దగదగా మెరిస్తే నచ్చదండి. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాంటి మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దేవి జ్యువెలర్స్లో. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కిడ్స్ కలెక్షన్ అండి. మనకి చిన్నపిల్లలకి వడ్డానం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఎంత వెయిట్లో వస్తుంది ఏంటి అనేది కొన్ని డీటెయిల్స్ తెలియక అంత బడ్జెట్ మనం పెట్టగలమా లేదా అనుకుంటూ ఉంటాము. బట్ ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్. సో కంప్లీట్గా మనకి కాస్టింగ్ వర్క్ వస్తుంది. స్టోన్స్ వచ్చేసరికి మనకి రియల్ సరోస్కీస్ యూస్ చేస్తారు. అండ్ కంప్లీట్గా మనకి ఓన్లీ లక్ష్మీ అమ్మవార్లు మాత్రమే గోల్డ్ ఫినిషింగ్లో ఇచ్చారండి. రిమైనింగ్ అంతా కూడా మనకి స్టోన్ ఫిట్టింగ్స్తో డైమండ్ ప్యాటర్న్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒక దగ్గర లక్ష్మీ వస్తే ఒక దగ్గర పికాక్ వచ్చిందండి. ఆల్టర్నేటివ్ పికాక్స్తో మంచిగా డిజైన్ చేస్తున్నారు. కింద వచ్చేసరికి మనకి రూబీ అండ్ సౌత్ సీ పర్ల్స్ హైలైట్ చేస్తున్నారు. జస్ట్ 138 గ్రామ్స్లో ఉంది.
సో కంప్లీట్గా మనకి గోల్డ్లో కావాలి వడ్డానం అనుకుంటే ఇప్పటివరకు చూపించిన మోడల్స్ అండి. లేదు మనకి డైమండ్ ప్యాటర్న్లో కంప్లీట్ స్టోన్స్లో కావాలి మనకి డిజైనర్ వడ్డానం అనుకుంటే కనుక ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా రియల్ సిగ్నిటీస్ అండి. రూబీస్ ఎమరాల్డ్స్తో ఇచ్చున్నారు. పర్ల్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ సీ పర్ల్స్ ఒకటి ఆల్టర్నేటివ్ మనకి రూబీ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్లో ఇచ్చున్నారు. అలానే మనకి సౌత్ సీ పర్ల్స్కి పైన వచ్చేసి గోల్డ్ బాల్స్ చిన్నవి గోల్డ్ బాల్స్ అయితే హ్యాంగ్ చేస్తున్నారండి. మధ్యలో వచ్చి మనకి రూబీ అనేది హైలైట్ చేస్తున్నారు. లేదు మనకి ఇక్కడ ఎమరాల్డ్ కావాలంటే ఎమరాల్డ్ కూడా వేసుకోవచ్చు. నికర బంగారం వచ్చేసి మనకి ఎంత అండి గ్రాము, ఎన్ని గ్రామ్స్? ఓకే, నికర బంగారం వచ్చి మనకి 130 గ్రాములు పడుతుందండి. నెట్ వెయిట్ స్టోన్ కాస్ట్ కాకుండా మనకి 130 గ్రామ్స్ పడుతుంది. ఈ వడ్డానం వచ్చేసి మనకి కంప్లీట్గా బ్లాక్ పాలిష్ అండి, యాంటిక్ పాలిష్లో ఇచ్చున్నారు. చిన్న లక్ష్మీ అమ్మవారు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నారండి. ఎందుకు అంటే ఇదంతా కూడా మిర్రర్ కటింగ్తో చేశారు. సో పికాక్స్లో ఉన్న ఫెదర్స్ కూడా మనకి మిర్రర్ కటింగ్లో చాలా నీట్గా ఇన్ డీటెయిల్డ్గా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా విత్ హాల్ మార్క్ మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఇది కూడా బెంగళూరు నక్షి వర్క్తో చేసిన వడ్డానమేనండి. ఇది కూడా 2-in-1 అనమాట. 2-in-1లో ఇప్పుడు మనకి ఇది 3rd మోడల్ అండి. మధ్యలో వచ్చి లక్ష్మీ అమ్మవారు వస్తుంది. 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా మనం పట్టు శారీ కట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి ఉన్న సైడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వెస్ట్రన్ సైడ్లో యూజ్ చేసినప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ అయితే ఇచ్చున్నారు కదండి, జస్ట్ ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా రూబీస్ ఎమరాల్డ్స్తో ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనం బడ్జెట్ ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక సిల్వర్ బేస్లో ఉన్న బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు. విత్ గోల్డ్ పాలిష్ వేస్ట్ చేసి యూజ్ చేయొచ్చండి. అది జస్ట్ మనకి 25,000 బడ్జెట్లో అయితే అయిపోతుంది. అల్టిమేట్గా మనం వడ్డానం కొనుక్కోవాలి అనుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో మనకి దేవి జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా మనకి బ్లాక్ పాలిష్ అండి, యాంటిక్ పాలిష్ వేస్ట్ చేసిన నక్షి వర్క్తో వచ్చిన వడ్డానం అండి. ఇది కూడా మనకి ఇందులో యూజ్ చేసిన వాటిలో రూబీస్ ఎమరాల్డ్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి జస్ట్ 137 గ్రామ్స్లో వస్తుందండి. వడ్డానాలన్నీ కూడా 150 బిలో అయితే చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవే కాకుండా మనం పింట్రెస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా మోడల్స్ చూసి సేమ్ అలాంటి మోడల్స్ చేసుకోవాలన్నా కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో డిజైనర్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయండి. మీకు కావాల్సిన వడ్డానం మోడల్స్ కూడా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. నక్షి మోడల్స్ అలాంటివి ఆర్డర్ ఇస్తే కనుక జస్ట్ మనకి 1 monthలో డెలివరీ అయితే ఉంటుంది. ఇన్ టైంలో డెలివరీ చేస్తూ ఉంటారండి దేవి జ్యువెలర్స్ వాళ్ళు.